కాయ ఎంత సైజు ఉందో చూడండి. నల్లరా అక్కడ కదా మా సైజు సైజు కాయ మంచి సైజు వచ్చింది. పోయిన సంవత్సరం నేను కలంలోనే అందరూ 14,000 చేసి ఫస్ట్ కోత ఎకరం 20 కాడికి దిగినాయి. కలంలోనే 14,000 చేసాము. హాయ్ అండి, నమస్తే అండి. కమల్ని ఈరోజు తారీఖు వచ్చేసరికి డిసెంబర్ 28, 2025 సత్తెనపల్లి పక్కన నందిగాము అడ్రోడ్డు దగ్గర మనం రైతు దగ్గర 7 ఎకరాల మిరప రైతు దగ్గర ఉండడం జరిగింది. సో రైతుని అడిగి ఈ రైతు 4.5 ఎకరాల వరకు 4 ఎకరాలండి 4 ఎకరాల వరకు కూడా ధీరా 2727 అనేది ఒక 3 ఎకరాల వరకు కూడా 341 అనే వెరైటీ అనేది పెట్టడం జరిగింది. సో గత సంవత్సరం కూడా ధీరా పెట్టారంట, బట్ నాతో మాట్లాడారు, బట్ నాకు గుర్తులేదు. సో రైతులు ఏం స్ప్రే చేస్తున్నారు మీరు కనుక తోట చూస్తే ఎలా ఉందో చూడండి ఒక్కసారి. క్వాలిటీ కానీ చెట్టు స్ట్రక్చర్ కానీ సో చెట్టు కానీ సో క్వాలిటీ కానీ మీరు కనుక చూస్తే ఎంత నీట్గా ఉంది, క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఎలా ఉంది అసలు చూస్తుంటే చేలోనే మనకి ఉండాలనిపిస్తుంది అనమాట. సో అంత అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు ఫార్మర్ అయితే. సో నిజంగా నేనైతే ఇప్పటి వరకు కూడా ఫీల్ చూసిన వాటిలో ఇంత నీట్గా మెయింటైన్ చేసే వాళ్ళు చాలా తక్కువగా కనిపించారండి. సో నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా మిమ్మల్ని. నమస్తే అండి, మీ పేరు? నా పేరు చంద్రశేఖర్. ఏ ఊరండి ఇది? నందిగామ. సో సత్తెనపల్లికి ఎంత దూరం అండి? 2 కిలోమీటర్లు. 2 కిలోమీటర్లు. మీరు మిరప ఎప్పటి నుంచి సాగుబడి చేస్తున్నారు? 15-20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఓకే. సో మీరు ఈ 15-20 ఏళ్ళ నుంచి సో ప్రతి సంవత్సరం ఎన్ని ఎకరాల మిరప సాగు చేస్తారు? సంవత్సరం 5-6 ఎకరాలు తక్కువ చేస్తాను. ఓకే. సో మీరు లావులు పెడతారా, సన్నాలు? ఎక్కువ లావులు వేస్తాం. నిరుడు ఏడు తేజాలు కొంచెం వేస్తుంది. ఓకే. నిరుడు ఏ వెరైటీలు వేసారండి? నిరుడు ధీరాను 341 వేసాం. నిరుడు ధీరా 241 వేసారు. ధీరా ఎన్ని వేసారు? నిరుడు 2.5 ఎకరాలు వేసాము. ఎంత వచ్చింది? 80 క్వింటాలు అయింది. 2 ఎకరాలున్నర 80 క్వింటాలు అయింది. సో ఏమనిపించింది మీకు అప్పుడు? బాగానే ఉంది. మార్కెట్ లో కూడా రేటు బాగా ఉన్నారు. కాయ షైనింగ్ అది ఒరిజినల్ తేజాలు వెళ్ళిపోతుంది. ఓకే. సో మీరు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారు? ధీరా 2727 సంవత్సరం 4 ఎకరాలు వేసాం. 4 ఎకరాలు వేసారు. సో ఇదంతా కూడా ఇదేనండి? ఇదే మొత్తం ఫ్లాట్ అంతా. ఓకే. ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పటికి? బాగానే ఉంది. బాగుంది. ఓకే. సో ఈ ధీరా 2727 నిరుడు 80 క్వింటాలు అయిందని ఈ సంవత్సరం మళ్ళీ 4 ఎకరాలు పెట్టారు. నిరుడు 2.5 ఎకరాలు పెట్టారు. ఈ సంవత్సరం 4 ఎకరాలు పెట్టారు. ఓకే. సో మనం ఏమేమి స్ప్రేలు చేస్తున్నామండి? మేము ఫస్ట్ హారియర్ కొట్టాము. హారియర్ కొట్టినప్పుడు రీజన్ ఏంటండి? అసలు కొట్టాము, కొంచెం చెట్టు బొట్ట వచ్చేలాగా వర్షం పడి డిమ్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత జీని నక్షత్ర ప్లస్ మహర్షి ఎన్ని బై కొట్టుకుంటాం. గ్రోజెల్లు భూకామెంట్ భూమిలో వేయటం అవన్నీ వేసుకుంటూ వచ్చినాక తోట లైన్లోకి వచ్చింది. ఓకే. ఈ ఫార్మరు లాస్ట్ గా 2 స్ప్రేలు చేశారండి. సో అదే వచ్చేసరికి ఒకటి జీనస్ ప్రో నక్షత్ర ప్లస్, దాని తర్వాత వచ్చేసరికి మహర్షి. సో జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ కొట్టి ఎన్ని రోజులు అవుతుంది? దీనికి సుమారు 15 రోజులు అవుతుంది. సో అది కొట్టక ముందు ఎలా ఉందండి తోట? కొట్టక ముందు ఇంత ఎత్తు లేవలేదు, చేను హైట్ లాగోలేదు. ఓకే. సో కొట్టిన తర్వాత బాగుంది. సో నలుపు వచ్చింది, నల్లిపోయింది. చేను బాగా గ్రీనిష్ గా ఉంది. జీనస్ ప్రో నక్షత్ర ప్లస్. సో ప్రతి ఒక్క రైతు కొట్టొచ్చండి అది? ఓకే. సో అది కొట్టిన తర్వాత ఏం కొట్టారు? మొన్న మహర్షి కొట్టారు. మహర్షి ఎన్ని ఎకరాలకు కొట్టారు? 7 ఎకరాల్లో 7 ఎకరాలు మొత్తానికి 341 కూడా అదే కొట్టారు. ఓకే. నేను చెప్పిన వాటిలో ఏం స్ప్రే చేశారు అంటే ఫస్ట్ నుంచి నేను చాలా చెప్తా ఉన్నాను కదా, అన్ని కొట్టాం. మీ వెరైటీలు ఆర్కా ఆర్కిటెక్ వాళ్ళవి అన్ని ప్రోడక్ట్లు కొట్టుకుంటా వస్తాం. ఓకే. సో ప్లస్ పంగి పోయిన సంవత్సరం లాస్ట్ లో వేసాము. ఇప్పుడు తంతి వచ్చింది కదా, దాన్ని కొట్టే పని చూద్దామని కొట్టలేదు. ఓకే. తక్కిన అన్ని కొట్టామండి. ఓకే. సో గలం కొట్టారా? గలం కొట్టాం. ఎన్నిసార్లు? గలం ఒకసారి గలం ఒకసారి కొట్టారు. జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ ఒకసారి కొట్టారు. 2 సార్లు కొట్టారు ఇప్పటికి. ఓకే. హారియర్ కొట్టారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీ ఏరియాలో మిరపల పరిస్థితి ఏంటి? మిరపల పరిస్థితులు మార్కెట్ బట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉంది? బాగున్నాయా తోటలు? ఊరు అన్ని లేత కదా, మా ఊరు బాగానే ఉంటాయండి. పోషణ కూడా అట్నే చేస్తారు. 2 రోజులు కొడతానే ఉంటారు. ఇప్పటికి ధీరా వెరైటీ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ కూడా ఇంకోసారి వేయాలనిపిస్తుందా? వేస్తాం. ఓకే.
సో ఫార్మర్ అయితే గత 2 స్ప్రేలు వచ్చేసరికి జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది కొట్టడం జరిగింది. నల్లి కానీ, సో దాంతోపాటు చెట్టు క్వాలిటీ కానీ, ఫ్లవరింగ్ కానీ విపరీతంగా రావడం జరిగింది. సో దాని తర్వాత కాప్ సెట్ అవుతా, దాని తర్వాత ఇప్పుడు మహర్షి అనేది స్ప్రే చేయడం జరిగింది. సో ఈ 2 స్ప్రేలు చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకోటి చెప్పారు, సో మేము నీళ్లు కట్టేటప్పుడు సో నీళ్ళల్లో కలిపి గ్రోజెల్ వాడానని చెప్తున్నారు. సో ఎలా వాడుతున్నారండి మీరు? గ్రోజెల్ అనేది ఎలా వాడారు? 500 లీటర్ల ట్యాంకీ తీసుకున్నామండి. దానికి 30 అంగుళం ట్యాప్ బిగ్ ఇచ్చాము. నీళ్లు డ్రమ్ములో కలిపి నీళ్ళమ్మట వదులుతున్నాం. గ్రోజెల్ ఎకరానికి ఎన్నో వాడుతున్నారు? అది ఎకరానికి ఒక డబ్బా కేజీ బావు వాడితే ఏమనిపించిందండి మీకు? చెట్టు బాగుంది, బాగా నలుపుంది. బలం తక్కువైనా బలం ఏమేసాం మేము ఇప్పుడు ఎకరా 4 కట్టలే వేసింది అంతే. సో ఏమనిపిస్తుంది మీకు? గ్రోజెల్ వాడిన బ్రహ్మాండంగా ఉంది. సో 341 కూడా ఎక్కి రాలేదన్నారు. అప్పుడు ఎక్కి రాలే. గ్రోజెల్ ఎక్కించిన తర్వాత ఓకే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మామూలుగా నీళ్లు కట్టడమేనండి. కాకపోతే ఒక 500 లీటర్ల ట్యాంకీలో గ్రోజెల్ కలుపుకొని నీళ్ళల్లో వదిలేరంట. సో దాని తర్వాత మంచి క్వాలిటీ వచ్చింది. పైన కూడా జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్, మహర్షి ఈ 2 స్ప్రేలింగ్ అనేది రీసెంట్ గా అవడం అయితే జరిగింది. సో గరుడా 360 కూడా తెచ్చామన్నారు. తెచ్చాము అది ఉధృతి ఎక్కువ వేద్దామని అట్టుంచాం. గరుడా 360 ఇప్పుడు మేము చెప్పిన వాటిలో ఎలా అనిపిస్తుందండి రైతు వారీగా చెప్తే? రైతు వారికి కాతే డబ్బులు లేని వాళ్ళు అప్పు కొట్టుకాడికి అప్పుకెళ్తారు. ఏ పెడితే ఇస్తే తీసుకొని కొట్టాలి, తప్పదు. మిరదాట వేసేవాడికల్లా డబ్బులు ఉంటేనే మిరదాట అనేది పండుద్ది. మనం కొట్టుకాడికి పోతే వాడు అప్పోడికి 50 రూపాయలు ఎక్స్ట్రా వేసుకుని ఏదో ఇస్తాడు, ఏదో కొడతాము, అయిపోతాం. మన డబ్బులు ఉందనుకో, మనం మహర్షి కొట్టాలంటే మహర్షి కొట్టచ్చు, జీని నక్షత్ర పెట్టాలంటే అది కొట్టచ్చు, ఏదైనా కొట్టుకోవచ్చు. అప్పుడు చేలు నీట్ గా బాగుంటాయి. ఓకే. సో మీరు మీ ఉద్దేశం ప్రకారం మేము చెప్పిన మందుల్లో ఏది ఎక్కువ మీకు నచ్చింది? జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ ఎక్కువ నచ్చింది. 2 సార్లు కొట్టాను. ఫస్ట్ లో హారియర్ కూడా పర్లేదు, చేరు బుట్ట రావటం గానీ. ఓకే. సో గరుడా 360 కొట్టారండి లాస్ట్ ఇయర్? ఒకసారి వేసారు. మళ్ళీ ఉధృతి వస్తే వేస్తామండి. అది పెట్టించాము. పోయినసారి కూడా అట్నే వచ్చి మాడేసింది. అప్పుడు కొడితే రికవర్ అయింది. ఓకే. సో అందుకని అవసరం అంతని తెచ్చి పెట్టాం. ఓకే. సో ఈ ఏరియా రైతులకి జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుందండి. సో నల్లి ఎక్కువగా ఉంది అనుకుంటే గనక ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది స్ప్రే చేయండి. దాని తర్వాత కనుక మహర్షి ఒక్కసారి వేస్తే ఈ 2 స్ప్రేలు కనుక దగ్గరగా మీకు పడినట్లయితే మీ తోట కూడా ఎర్ర నల్లి కానీ, త్రిప్స్ కానీ, నల్లి కానీ, ఏ నల్లి జాతులు ఉన్నా కానీ క్లియర్ అయ్యి కంప్లీట్గా తోట అనేది ఇలా క్వాలిటీగా రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులకి ఫస్ట్ ప్రయారిటీ జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్, దాని తర్వాత మహర్షి వేస్తే బాగుంది అని చెప్పేసి ఇక్కడ రైతులు కూడా చెప్పడం జరిగింది. సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో ముందుకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ రైతులకి మీకు అందుబాటులో ఉంది అంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ సత్యనపల్లిలో రోహిణి ట్రేడర్స్లో అందుబాటులో ఉంది. సో ఎలాంటి అయినా కానీ ఆర్కాకి సంబంధించినవి కానీ, జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ కానీ, లేదంటే మహర్షి కానీ, సో ఇవి అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఇక్కడ దగ్గరలో తీసుకొని స్ప్రే చేసి చూడండి. ఒకటి తీసుకోండి, నచ్చితేనే మళ్ళీ కూడా మహర్షికి వెళ్ళండి. ఫస్ట్ జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ కొట్టిన తర్వాత నచ్చితే మహర్షి స్ప్రే చేయండి. సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. థ్యాంక్ యూ అండి. చెప్పండి బాబాయ్, మీరు కూడా చెప్పండి బాబాయ్ ఒకసారి చెప్పండి. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. సో గట్టిగా చెప్పాలా, జై జవాన్ జై కిసాన్ చెప్పించు. మన ఇండియా